ధర్మాన సోదరులతో తనకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తనను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తనకు ఏదైనా జరిగితే దానికి ధర్మాన సోదరులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ధర్మాన సోదరుల బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. ఎస్పీ గారు కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను. ఒక అగ్రెసివ్ లీడర్గా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అడ్వాంటేజే మాట్లాడటం, ఏదైనా గట్టిగా మాట్లాడటం, నిష్కర్షగా మాట్లాడటం, ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే నిలదీసి అడగటం, ఇవి నాకు అలవాటైనటువంటి లక్షణం. ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యం ఇది. నేను ఒక్కడే రాజకీయాల్లో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని. 36 గ్రామాలకు కలిసి పోరాటం చేసి మత్స్యకారులు, రైతులు అందరికీ కూడా కాపాడటానికి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టినటువంటి వాళ్ళం. సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి జయరాం రమేష్ ఆ థర్మల్ ప్లాంట్ని నిలుపుదల చేశారు. ఒక్కడిగానే ఎదుర్కోవడం, ఒక్కడిగానే నిలదీయటం, ఇవన్నీ నాకు అలవాటైనటువంటి జీవితం. మరి ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక రౌడీజం, ఇది ఎప్పుడు నేను జీవితంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 25 సంవత్సరాల నా జీవిత చరిత్రలో కులాహంకారం అన్నమాట. అంటే తొక్కి పెట్టేయడం, బలహీనపరచడం, రాజకీయంగా అధికారాన్ని చూపించి